గైస్ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం. ఇంకా ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము దుబాయ్ ట్రిప్ కి. చాలా హ్యాపీగా స్టార్ట్ అవ్వాల్సిన మా జర్నీ చాలా సాడ్ గా స్టార్ట్ అయింది. ఎందుకో మీకు చెప్తాను, వీడియో ఎండింగ్ దాకా చూడండి. బట్ ప్లీజ్ లైక్ చేసి స్టార్ట్ చేయండి గైస్ మా వీడియో. ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 4 o'clock కి రీచ్ అయిపోయాము ఎయిర్పోర్ట్ కి. సో ఇంకా చెక్ ఇన్ చేసేసుకుందామని చెప్పేసి మా టికెట్స్ తీసుకొని, మా ఆధార్ కార్డు, పాస్పోర్ట్ అదంతా తీసేసుకొని ఇంకా వెళ్తూ ఉన్నాం అనమాట. ఇండిగో ఎయిర్లైన్స్ ఎక్కడుంది ఏంటి అని చూసుకుంటూ వెళ్తున్నాము. సో ఇంకా చెక్ ఇన్ అయిపోయి మా ఇమ్మిగ్రేషన్ అదంతా అయిపోయి ఇంకా వెళ్తూ ఉన్నాము. గేట్ నెంబర్ 26 అంటే అక్కడికి వెళ్ళి కూర్చుందాం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట. మా ఇమ్మిగ్రేషన్ ఫాస్ట్ గా అయిపోయింది గైస్, ఎందుకంటే మాది ఫాస్ట్ ట్రాక్ ఇమ్మిగ్రేషన్. మీకు కూడా అది కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు కామెంట్ లో పర్సనల్ గా మీకు లింక్ పంపిస్తాను. గైస్ ఇది వచ్చేసి మా సెకండ్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఆల్రెడీ ఇండోనేషియా బాలికి వెళ్ళాం కాబట్టి కొంచెం ఐడియా ఉంది మాకు. సో ఎర్లీ మార్నింగ్ 4:35 అవుతుంది. ఫుల్ గా ఆకలి దంచేస్తుంది, ఎందుకంటే 2 o'clock నుంచి లేచున్నాము, రెడీ అవుతా ఉన్నాం ఇంట్లో. సరేలే ఇంకా ఏం తింటాము, 250-400 పెట్టి మసాలా దోశ తినడం కన్నా ఒక 400 పెట్టేసి కేఎఫ్సి తినడం బెటర్ అని చెప్పేసి కేఎఫ్సి తినేసి మా గేట్ నెంబర్ 26 దగ్గర ఇంకొచ్చి కూర్చొని వెయిట్ చేస్తా ఉన్నాం అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఈ బస్ లో మమ్మల్ని ఇక్కడ ఇండిగో ఎయిర్లైన్స్ దాకా తీసుకొని వచ్చారు బస్ లో. కానీ ముందు చాలా భయపెట్టిచ్చేశారు, మాకు క్యాష్ ఉండాలి మీ దగ్గర, అకౌంట్ లో ఇంత డబ్బులు ఉండాలని చెప్పేసి మేక్ మై ట్రిప్ వాళ్ళు. థ్యాంక్ గాడ్ ఎలాగో అదంతా అడగలేదు. సో మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము, మేమున్న పరిస్థితి అలా ఉండింది మరి. సో ఇక్కడ లోపల నుంచి షూట్ చేస్తున్నాం కదా, కొంచెం వెరైటీగా ఉంది కెమెరా చూడండి, ఎందుకంటే గోప్రోలో సెట్టింగ్స్ మాకు అర్థం కాలేదు. సో మా ఆయన ఇంకా చూస్తా ఉన్నారనమాట, అందుకే కొంచెం మొఖాలు ఆ మనుషులంతా సాగదీసినట్టు ఉంది వీడియో, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి గైస్. ఎందుకు గోప్రోలో తీస్తున్నాము అంటే మీకు చెప్తాను, కొంచెం సేపు వెయిట్ చేయండి, మీకు రివీల్ చేసేస్తా ఎందుకు మేము అంత మల్టిపుల్ ఫీలింగ్స్ తో ఎందుకు ఫ్లై అవుతున్నాం ఏంటి అన్న విషయము. సో ఇప్పుడే మెల్లిగా 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 మా ఇండిగో ఎయిర్లైన్స్ అయితే టేక్ ఆఫ్ అవుతుంది, ఫ్లయింగ్ టు దుబాయ్ గైస్. చాలా అంటే ఫ్లైట్ లో అలా వెళ్తూ ఉంటే భలే అనిపిస్తూ ఉంటది అనమాట. పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది, ఎర్లీ మార్నింగ్ కదా, ఫ్రెష్ గా చాలా సూపర్ గా ఉండింది సన్ రేస్ అలా పడతా ఉంటే. సో పైన ఆకాశం నుంచి అలాగా ప్రకృతి అందాల్ని వీక్షిస్తూ వెళ్తూ ఉన్నాము, మీకోసం అని చెప్పేసి షూట్ చేస్తా ఉన్నాము. ఈ గోప్రోతో వచ్చిన షార్ట్స్ అన్ని ఏమంత బాలేవు గైస్, కొంచెం అడ్జస్ట్ అయ్యి చూడండి. సన్ అయితే అలా పడుతూ ఉండింది, అండ్ ఏమో ఆ గోప్రోతో సరిగ్గా రాలేదు కొన్ని షూట్ అంటే కొన్ని వీడియోస్. మా బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చేసింది, లైట్ గా ఆ ఏంటది పైనాపిల్ జ్యూస్ ఒకటి ఇచ్చాడనమాట, వెజ్ మీల్స్, అది వెజ్ టిఫిన్ శాండ్విచ్ ఇచ్చారు. ఇది వచ్చేసి డేట్స్ అండ్ నట్ బార్ అన్నమాట. ఒకటేమో కార్న్ ఫ్లేక్స్ టైప్ లో, అంటే తినేది చిప్స్ టైప్ లో ఉండింది, బాగుండింది. అండ్ మ్యాంగోది కొంచెం పల్పీ టైప్ లో ఒక జ్యూస్ అయితే ఇచ్చారు, బాగుండింది. నేనైతే వెజ్ తీసుకున్నాను శాండ్విచ్, మా హస్బెండ్ వచ్చేసి ఇదండి, ఇది వచ్చేసి నాన్ వెజ్ చికెన్ ది, ఆయన ఇది బుక్ చేసుకున్నారు, ఇది ఇంక్లూడెడ్ అనమాట మా ఫ్లైట్ కి. సో 4 hours గైస్, ఇంకా 4 hours జర్నీ చేయాలి కంపల్సరీగా, 4 hours 10 minutes ఇంకా దుబాయ్కి ఇండియా నుంచి. నేనైతే ఇంకా పడుకునేసా, ఎందుకంటే చాలా అలసిపోయి ఉన్నాను మెంటల్లీ అండ్ ఫిజికల్లీ. ఎందుకు అలసిపోయి ఉన్నాను అని చెప్తే, ఇంకా నైట్ చాలా మల్టిపుల్ థింగ్స్ జరిగాయి మా ఇంట్లో, ఎందుకంటే మా హస్బెండ్ సెల్ కంప్లీట్ గా డెడ్ అయిపోయింది గైస్. అది చూడండి, వచ్చేసాం ఇంకా దుబాయ్కి. ఇది దుబాయ్ వ్యూ పైన నుంచి అలాగా చూసుకుంటూ వస్తున్నాము. సో ఇవి చిన్న చిన్న ఐలాండ్ టైప్ లో ఉంది, మెల్లిగా తిప్పి 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 తిప్పుతా ఉన్నాడు పైన. ల్యాండింగ్ కి దొరకలేదంట, చాలా సేపు తిప్పాడు పైన, ఆకాశంలోనే ఉన్నాం చాలా సేపటి దాకా. ఇక్కడైతే దీని ల్యాండ్ అయ్యేటప్పుడు మాత్రం నా చెవులు 2 బ్లాక్, మరీ టూ మచ్. 4 hours అలా నాన్ స్టాప్ గా పడుకునేసా నేను తిన్న తర్వాత, కంప్లీట్ గా బ్లాక్ అయిపోయాయి గైస్. ఇదిగోండి ఇలా మెల్లిగా దుబాయ్ యుఏఈ
సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ ఇన్ దుబాయ్ ఎయిర్పోర్ట్. సో ఇది దుబాయ్ టైం 10:25, మా హస్బెండ్ ఏమో ఇండియా టైం 11:55. ఎందుకంటే మా హస్బెండ్ వాచ్ సెల్ డెడ్ అయిపోయింది, సో అదే చూపిస్తుంది అనమాట. సో మేము కార్డు అయితే పెట్టేశాం గైస్ దుబాయ్లో. ఫైనల్లీ దుబాయ్లో ల్యాండ్ అయిపోయాము. సో దుబాయ్ ఎయిర్పోర్టు వరల్డ్లోనే సెకండ్ ప్లేస్లో ఉంది గైస్. చాలా అంటే చాలా పెద్దది. సో మేము ఇమిగ్రేషన్కి లగేజ్ పిక్ చేసుకోవడానికి మేము ఫ్లైట్లో దిగిన తర్వాత మళ్ళీ మెట్రోలో వెళ్ళాలి. ఇక్కడ ఇప్పుడే క్రౌడ్ ఫుల్గా ఉంది. నెక్స్ట్ క్రిస్మస్ సీజన్లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడే ట్రైన్ దిగేసి ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము. ఇమిగ్రేషన్ కూడా చాలా పెద్ద లైన్ ఉంది గాయస్. మాకు నియర్లీ 1.5 hours పట్టింది ఇమిగ్రేషన్కి. సో జస్ట్ ఒక 30 seconds తీసాను ఇమిగ్రేషన్లో. మళ్ళీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ వీడియో తీయకూడదని చెప్పారు. సో మళ్ళీ ఇంకా ఆపేసాను. తర్వాత ఇమిగ్రేషన్ అయిపోయింది. మాకు ఫ్రీ సిమ్ కూడా ఇచ్చారు. 10 GB డేటా ఉంటుంది అందులో. ఇక్కడ మనం ఇండియా వాళ్ళే కాకుండా అందరూ అన్ని కంట్రీస్ నుంచి వచ్చినారు. ఫుల్ క్రౌడెడ్ ఉంది. ఎయిర్పోర్ట్లోనే డ్రా చేశాను ఒక 1000 AED. సో ఇంకా ఇది ఈ 1000 AED నేను ట్రిప్ అంతా యూజ్ చేశాను. ఇంకా లగేజ్ వచ్చింది. ఇంకా లగేజ్ తీసుకొని బయట మేక్ మై ట్రిప్ అతను వెయిట్ చేస్తున్నాడు. ఇంకా డైరెక్ట్గా ఇంకా బయటకు వచ్చేసాము. మేము దుబాయ్ ఎయిర్పోర్ట్ ఏం కంప్లీట్గా చూడలేదు అసలు. ఈ మేక్ మై ట్రిప్ అతను డైరెక్ట్గా లిఫ్ట్లో నుంచి ఎగ్జిట్ దగ్గరికి పిలుచుకుని వెళ్ళిపోయాడు. టెస్లా బండి వచ్చింది పికప్ కోసం. మనకి అక్కడ ఇండియాలో మారుతి అది అక్కడ ఎలాగో ఇక్కడ మనకి టెస్లా అంత ఫ్రీక్వెంట్గా వస్తుంది అనమాట. అలా గైస్ ఇంకా వెళ్తూ ఉన్నాము టెస్లా బండి. నేనైతే ఫస్ట్ టైం కూర్చోవడం. ఎప్పుడు దాకా అసలు దాని లోపల ఎలా ఉంటుంది సీటింగ్ అని కూడా నాకు తెలీదు. చూస్తూ ఉన్నాను. కొత్త కొత్త ఫీలింగ్స్. ఏంట్రా మనమేనా దుబాయ్కి వచ్చింది అన్నట్టు కొంచెం థ్రిల్లింగ్ గా ఉంది. అండ్ ఒక సైడ్ నుంచి ఏమో ఎలా మనీ ఎలాగా, మా హస్బెండ్ సెల్ అయితే కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. మా హస్బెండ్ ఏంటంటే బ్యాటరీ లో అయిపోతుందని చెప్పేసి బ్యాటరీ మార్చారనమాట ఇండియాలో ఉన్నప్పుడే. బ్యాటరీ మార్చిన నెక్స్ట్
మినిట్ నుంచి అది ఇంకా కంప్లీట్‌గా హ్యాంగ్ అయిపోయింది. బ్లాక్ అయిపోయింది. అసలు ఏం రావట్లేదు. స్క్రీన్ లేదు. ఏం లేదు. ఎలా అందులో డబ్బులున్నాయి కదా! ఏం చేయాలి అని చెప్పేసి ఇంకా మేము టెన్షన్ పడుతూ ఉన్నాము. అలా ఇంకా టెన్షన్ పడుతూ ఫస్ట్ అయితే ఈ సెల్ ఆన్ చేపించుకోవాలని చెప్పేసి డ్రైవర్‌ని అడిగాము. బాసు కొంచెం ఎక్కడైనా మాల్ ఉంటే ఐఫోన్ ఇది ఉంటుంది కదా! సర్వీస్ షాప్ అక్కడికి వెళ్దాం అని చెప్పేసి. అండ్ అతను పాపం మా బాధ అర్థం చేసుకొని హోటల్ దగ్గర జస్ట్ కొంచెం ఒక 2 మినిట్స్ వెయిట్ చేశారు. మేము లగేజ్ వెళ్ళి లోపల పెట్టేసి చెక్ ఇన్ 2:00 అనమాట. ఇదంతా జరిగింది 12:30 ఆ టైంలో. కొంచెం అక్కడ వెయిట్ చేయండి 2 మినిట్స్ వచ్చేస్తామంటే వెయిట్ చేశారు. లగేజ్ పెట్టేసి ఇంకా పక్కనే ఒక 1.5 కిలోమీటర్‌లో మాల్ ఉంది. ఆ మాల్‌లో ఉందన్నమాట మన ఐఫోన్ స్టోర్ ఉంది. అక్కడికి వెళ్ళి చూపించుకుందామని ఆయన్ని రిక్వెస్ట్ చేస్తే ఆయన వచ్చి ఇంకా డ్రాప్ చేశారు. అండ్ అదే ఆపోజిట్ లో ఉంది కదా! అదే మాల్. అక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళామంటే పక్కన అండర్ గ్రౌండ్ లో మనకి లిఫ్ట్, ఎక్సిలేటర్ మొత్తం ఉంటుందన్నమాట. రోడ్ క్రాస్ చేయకుండా కింద నుంచి వచ్చేసాము. సో ఇదొచ్చేసి మాల్. ఇదంతా గోప్రోలో తీస్తున్నాం గైస్. అందుకని చాలా విచిత్రంగా ఉన్నాయి. స్క్రీన్ మీద మనుషులు మొత్తం అడ్డతిడ్డంగా ఉన్నారు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇదైతే మాల్కి వచ్చాము అని ఏమేమి ఉన్నాయని కూడా నేను అంత అబ్జర్వ్ చెయ్యలేదు. మైండ్ లో ఒక్కటే తిరుగుతుంది. అసలు ఆ ఫోన్ సెట్ అవుతుందా లేదా, ఏంట్రా బాబు అని అదే టెన్షన్ లో నడుస్తూ ఉన్నాం. ఇంకా వెతుక్కుంటూ వెళ్ళాము. ఎట్ లాస్ట్ స్టోర్ అయితే కనిపించింది. నాకైతే ఫుల్ మూడ్ ఆఫ్. ఎందుకంటే ఇంకా అది సెట్ అవ్వదు. ఇంకా ఇది అయిపోయినట్టే, దీని పని అయిపోయిందని చెప్పేసి వీళ్ళు చెక్ చేసి చెప్పారు. నాకైతే ఇంకా ఏడవాలా, నవ్వాలా, ఏం చేయాలో ఏం అర్థం కాలేదు. అక్కడ ఒక 2 అవర్స్ కూర్చున్నాము. 12:30 నుంచి ఆల్మోస్ట్ 3:30 దాకా అక్కడే కూర్చున్నాము. ఏమైనా పని చేస్తుందేమో బాగు చేయించుకుందాం అని చెప్పేసి. ఇంకా అది అవ్వలేదు. అదే కంప్లీట్ దుబాయ్‌లో మేము చాలా ఫీల్ అయ్యి చాలా అసలు మైండ్ మెంటల్లీ చాలా డల్ అయిపోయాం ఇద్దరము. ఎందుకంటే మా హస్బెండ్ వచ్చేసి ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్ అనమాట. అందులో చాలా బాగా తీసుకోవచ్చు వీడియోస్ అనుకుని వచ్చాము. అది కంప్లీట్ గా ఆఫ్ అయిపోయింది. ఇంకా నా సెల్ లోనే తీయాల్సి వచ్చింది ఐఫోన్ 13. సో ఇదైతే మా రూమ్ గైస్. రూమ్ అయితే చాలా చాలా బాగుంది. 5 days ఈ రూమ్ లోనే ఉంటాం అనమాట. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 5 to 10 minutes కార్ డ్రైవ్ లో వెళ్తే మనకి బుర్జ్ ఖలీఫా కానీ, ఫ్యూచర్ మ్యూజియం కానీ, ఫ్రేమ్ కానీ ఇవన్నీ నియర్ బై అన్నమాట. అదైతే మాకు చాలా కలిసొచ్చింది. సో ఇది బయట నుంచి బాల్కనీ నుంచి వ్యూ. హోటల్లో రూమ్ టూర్ మీరు చూస్తున్నారు. ఇదైతే చాలు గైస్. ఎందుకంటే మనం పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి సైట్ సీయింగ్ ప్లేసెస్ కి వెళ్ళడానికి ఇదైతే పర్ఫెక్ట్ నియర్ బై రూమ్ అని నేనైతే చెప్తాను. గైస్ ఇప్పుడు 3:15 టైం. ఇప్పుడు లంచ్ డిన్నర్కి వెళ్తున్నాము. దుబాయ్లో 3:15 అంటే మనకి ఇండియాలో 5 o'clock అనుకుంటా. ఇప్పుడు ఏం దొరుకుతాయో ఏమో డౌటే. నాకు ఈ చెవి పని చేయట్లేదు. ఏరోప్లేన్ 4 hours నాన్ స్టాప్ వచ్చిన తర్వాత సో లంచ్ ఇక్కడ చేస్తాము. ఇది హోటల్ రెస్టారెంట్. పాపా రెస్టారెంట్, ఫాల్కన్ రెస్టారెంట్ 2 ఉన్నాయి. కానీ కాస్టే బాగా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. చూడాలి. గైస్ రోడ్ సైడ్ షాపింగ్, రోడ్ సైడ్ ఫుడ్ ఎలా ఉందో చూద్దామని బయటకు వచ్చింది.
ఇక్కడ అనవసరంగా రోడ్ క్రాస్ చేస్తే వేలు ఫైన్ కట్టాలి. ये स्ट्रीट फूड सा है जो पूरा अच्छा क्लैरिटी अच्छा आता है. बोलो गाइस ఇవి రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్స్ అన్నమాట. దుబాయ్లో వచ్చినట్టు అనిపించట్లేదు నాకు. ये क्या है? లోమి రెస్టారెంట్. ఎగిరేవి పాకేవి ఈదేవి. TikTok live. India, I love my India. देखो हमने देखने में इंडिया घर में समझ नहीं आ रहा. అలా మొబైల్ షాప్ ఏ మన ఐటమ్స్ రే జిలేబీస్ ఎక్కడికి పోయినా ఉంటాయి మాస్ ఐటమ్స్. జిలేబీ సమోసా అని ఉన్నాయి. కానీ ఏంటంటే మన ఐటమ్స్ మనం తినగలము. క్రిస్మస్ కదా, ఇంకా క్రిస్మస్ శాంటా, క్రిస్మస్ ట్రీస్ అన్నీ ఉంటాయి బయట. हाँ एक है जी रेस्टोरेंट भी है सामने. ये जी मरीना है यहाँ. मरीना रेस्टोरेंट. గైస్ ఇక్కడైతే షవర్మా తీసుకున్నాము. 7 dirhams అన్నమాట. 7 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంతనో మీరే క్యాలిక్యులేట్ చేసేసుకోండి. 7 × 25 వేసేసుకోండి. ఈ షవర్మా చూసిన తర్వాత సర్లే కొంచెం టేస్ట్ చేద్దాము, మన యూఏఈ సైడ్ ఎక్కడైనా మా షవర్మా సూపర్ ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా రోడ్ సైడ్లో మరీనా రెస్టారెంట్లో అయితే షవర్మా ఒకటి తీసేసుకున్నాము. చాలా అంటే చాలా వర్త్, అసలు సూపర్, చాలా నచ్చింది నాకైతే గైస్. మా హోటల్కి ఆపోజిట్లోనే నైట్ షాపింగ్ అని చెప్పేసి వాళ్ళు అప్పుడే ఓపెన్ చేస్తున్నారనమాట. సో ద నైట్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే మనకి నైట్ షాపింగ్ స్టార్ట్ అవుతుంది. టీషర్ట్స్ కానీ మన టూరిస్ట్ వాళ్ళకి ఏం కావాలంటే ఫుడ్ దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి, హ్యాండ్ బ్యాగ్స్, వాచ్లు, గాగ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో ఈ టైం వచ్చేసి అరౌండ్ 4-4:30 కాబట్టి వీళ్ళు ఇప్పుడే షాప్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. కొన్ని అయితే క్లోజింగ్లోనే ఉన్నాయి ఇంకా. సో అక్కడ ఎక్కువ శాతం మనకి పర్ఫ్యూమ్స్, ఈ షార్ట్స్, ఇంకా తర్వాత కొన్ని హ్యాట్స్ అంటే టోపీలు, ఇవన్నీ చాలా ఎక్కువ దొరుకుతూ ఉంటాయి. అండ్ మెటీరియల్ కూడా అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది, వర్త్. సో ఇలాగా చూస్తూ తిరుగుతూ ఉన్నాం గైస్. కొన్ని షాప్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు, ఫుడ్ కోర్ట్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ మీట్, ఈ ఫిష్, ఈ సీ ఫుడ్ని కూడా మేము చూసాము. ఓహో ఇన్ని రకాలుగా వండుతారా, ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసి కూడా నాకు అప్పుడే అర్థమైందనమాట. సో ఇలాగా వాళ్ళు ఇక్కడ అన్ని ఫ్రోజన్లో ఉంటాయి. మాకు మేక్ మై ట్రిప్ వాళ్ళు ఇచ్చిన హోటల్ ఇదే, పర్ల్ స్విస్ హోటల్. ఊరికే అలా ట్రిప్ అలా సైడ్ వాక్ వెళ్ళొచ్చాం. ఇప్పుడే మళ్ళీ 6:30కి వేరే యాక్టివిటీ ఉంది, దానికి వెళ్ళాలి. ఈరోజు లంచ్ చికెన్ బిర్యానీ తిన్నాం గైస్. ఇక్కడికి వచ్చిన అదే అంటే మనకి ఆంధ్ర ఇండియా ఫుడ్ అలవాటు అయిపోతే ఎక్కడికి వెళ్ళినా అంతే. ఇక్కడ ఫుడ్ కొంచెం మనకి మలేషియా, ఇండోనేషియా ఈ సైడ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంది టేస్ట్. అంతా బాయిల్ చేసి సాసీగా నాకు నచ్చలేదు. సరే అని బయట ఒక షవర్మా. మార్నింగ్ అయితే పికప్ కోసం టెస్లా బండి వచ్చింది, వీడియోలో చూస్తారుగా. ఇది మా హోటల్ పర్ల్ స్విస్, దుబాయ్లో స్విట్జర్లాండ్ హోటల్లో ఉంది.
అది విషయం. ఇప్పుడు 6:30కి వేరే ప్లాన్ ఉంది. మేక్ మై ట్రిప్ వాళ్ళు మనకి మెరైన్ క్రూజ్, అందులో నైట్ డిన్నర్ అక్కడే. లైట్గా చికెన్ బిర్యానీ తిన్నాం ఇప్పుడే. అది ఎలా ఉందంటే చెప్పలేను అసలు. చికెన్ బిర్యానీ అంటారా బాబు దీన్ని. దుబాయ్ వాళ్ళు పాపం అసలు మన హైదరాబాద్ బిర్యానీ తింటే ఏమైపోతారో అన్నట్టు అనిపించింది. సో లిఫ్ట్ నుంచి లెఫ్ట్ తీసుకొని లెఫ్ట్ నుంచి రైట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకొని ఆటోమేటిక్ లైటా? మొత్తం సెన్సార్లు ఇట్లా ఏమనుకుంటున్నారు దుబాయ్ అంటే. మన ఊరికే మన ప్రెజెన్స్ ఉంటే చాలా, నడుచుకుంటూ వస్తే చాలు, పనులన్నీ వాటంతట అవే చేసేసుకుంటాం. గైస్ ఇప్పుడు మేము మెరైన్ క్రూజ్కి వెళ్తున్నాం. అక్కడ చూద్దాం ఎలా ఉంటుందో. నైట్ టైం దుబాయ్ ఫస్ట్ టైం చూస్తున్నా. క్యాబ్ 6:30కి వస్తుంది. 6:25 ఇప్పుడు టైం 6:25. వెళ్తున్నాం కిందకి వెళ్ళేసి ఇంకా క్యాబ్ ఎక్కి ఎలా ఉంటుంది దుబాయ్ నైట్ టైం అన్నది ఇప్పుడు మీకు చూపిస్తాము. లిఫ్ట్ ఎక్కాము, ఇంకా వెళ్ళాలి కిందకి. ఆల్రెడీ మాది షేరింగ్ కాబట్టి కొన్ని అయితే మేము షేరింగ్ మాట్లాడుకున్నాం గైస్. కొన్ని సైట్ సీయింగ్ ఇక్కడ ఏంటంటే ఇలాగ పెద్ద ఒక వెహికల్ వస్తుంది టెంపో టైప్ లో. అదొక 12 to 15 మెంబర్స్ సీటింగ్ ఉంటుంది. వీళ్ళందరి డ్రాపింగ్ ఎక్కడ అంటే సేమ్ ప్లేస్ అనమాట. మనం ఇప్పుడు వెళ్ళేది మెరైన్ క్రూజ్ అన్నమాట. సో అందరం అంటే ఆల్మోస్ట్ 15 మెంబర్స్ ఒకటే వెహికల్, ఒకటే డ్రాపింగ్ అనమాట. వాళ్ళు ఏంటంటే మమ్మల్ని దింపేసి సేమ్ ఒక స్పాట్ చెప్తారు. మీరు ఇప్పుడు 8:30కి మేము మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాము. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, సపోజ్ 8:30కి డ్రాప్ చేస్తున్నాము. మళ్ళీ మీరు 10:30, 11 కల్లా ఇదే ప్లేస్లో వచ్చేసి ఉండండి, పికప్ ప్లేస్లో. మేము ఇక్కడే మిమ్మల్ని పిక్ చేసుకొని వెళ్తాము. ఒక 5 to 10 minutes మాత్రం వెయిట్ చేస్తాము. అది కనుక క్రాస్ అయితే ఇంకా మీరు వేరే వెహికల్ మాట్లాడుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఒక చిన్న హెడ్సప్ ఇచ్చేసి వెళ్తారు. వావ్, చూస్తున్నారా? అసలు సూపర్ గా ఉంది. ఇదైతే మన ఫ్యూచర్ మ్యూజియం గైస్. అసలు చెప్పలేము, అది మనం అక్కడ ఉండి ప్రత్యక్షంగా ఫీల్ అవ్వాలి. చాలా అయితే చాలా సూపర్ గా ఉంది. సో ఇది గైస్ కనిపిస్తుంది కదా మీకు, ఇదే బుర్జ్ ఖలీఫా. చూస్తుంటేనే అసలు చూసారు ఎలా మెరిసిపోతుందో. చాలా చాలా బాగుంది. అసలు వీళ్ళు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు కూడా భలే కట్టారు. మొత్తం క్లీన్ అండ్ నీట్ సిటీ. అలా వెళ్తుంటే మనం ఆ అందాలు చూస్తూ మర్చిపోతూ ఉంటాం అన్నమాట. ఆకాశానికి అంటుకుంటున్నట్టు హైట్లో ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ. సో మేము నియర్ బై వచ్చేసాము క్రూజ్ దగ్గర. సో ఇది గైస్ మాకు ఇచ్చిన వెహికల్. చూసారా అందరూ కూర్చొని ఉన్నారు. వీళ్ళందరి స్టాపింగ్ వచ్చేసి మెరైన్ క్రూజ్ అన్నమాట. సో ఇక్కడ మమ్మల్ని డ్రాప్ చేసేసి ఇదే స్పాట్లో ఉండండి, రిటర్న్ కూడా ఇక్కడ ఎక్కించుకుంటామని చెప్పేసి మమ్మల్ని డ్రాప్ అయితే చేసి వెళ్ళిపోయారు. మాకు ఇక్కడ ఇప్పుడు ఒక లక్కీగా మేము ఇంకో యాక్టివిటీ కూడా మాకు కలిసి వచ్చింది. అదేందో మీరు నెక్స్ట్ చూద్దరు. క్రూజ్ గైస్ మెరైన్ క్రూజ్కి వచ్చాము. 8:30కి స్టార్ట్ అవుతుంది. 10:30కి ఇక్కడ డ్రాప్ చేసేస్తుంది మళ్ళీ. ఇప్పుడు టైం 7:30 అయింది. 10:30 తర్వాత మా వెహికల్ వచ్చి పికప్ చేసుకొని మళ్ళీ రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తుంది. వా, అసలు సూపర్గా ఉంది. దుబాయ్ అంటే ఎంతైనా దుబాయ్ రావాలి. లైఫ్లో ఒక్కసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ దుబాయ్. ఇక్కడ చాలా క్రూజ్ గైస్ ఇప్పుడే లోపలికి వచ్చాము. చాలా క్రూజ్లు అయితే ఉన్నాయి. మాకు ఏమో అలీష్బా అంట ఆ క్రూజ్ ఇచ్చారనమాట. సో ఈ బ్యాచ్ అంతా అందులో కూర్చోడానికి. చూడాలి ఎలా ఉంటుందో ఏంటో. అదైతే భలే ఉంది, జెయింట్ వీల్ పెద్దది. అది ఎక్కనిస్తారో లేదో చూడాలి. లేదా మాకు లేదంట. తిప్పి చూపిస్తారు క్రూజ్లో అంతే. అది ఎక్కాలంటే దానికి మళ్ళీ సపరేట్ ఫీజు ఉంటుంది అనుకుంటా. మరి చూడండి గైస్ అసలు ఇవి ఎలా ఉన్నాయో.
ఎంతైనా దుబాయ్. ఇదే గైస్ అలీష్ బా క్రూజ్. మేము ఇందులోకి ఎక్కబోతున్నాము. మీకు చూపిస్తా ఎలా ఉందో. చూడండి అసలు ఎంత బాగుందో. నైట్ డిన్నర్ మాకు ఇందులో కాంప్లిమెంటరీ. ఫుల్గా కుమ్మేయాలి ఇంకా. ఇది ఇంకోటి అల్ఖావ్. ఇక్కడ అందరూ మనుషులు ఎలా విచిత్రంగా మాట్లాడుతున్నారండి. హాఫ్ అంటున్నారు. నా వస్తుంది నాకు వింటుండే. ఎక్కేద్దాం పదండి. పల్కి దిస్ ఈస్ ద క్రూజ్. అది మా కాంప్లిమెంటరీ డిన్నర్. ఇదేంటంటే మనకి మొత్తం వింటేజ్ థీమ్ అన్నమాట. చాలా బాగుంది. తర్వాత పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ డిన్నర్ ఈరోజు ఇక్కడ కుమ్మేయడం ఇంకా. గైస్ ఇది వచ్చేసి వెల్కమ్ డ్రింక్ అన్నమాట. ఏంటంటే కొంచెం డార్క్ కాఫీ అలా తాగుతాము, బ్లాక్ కాఫీ ఆ టైప్ లో ఉంది విత్ డేట్స్. సో వెల్కమ్ అలా చేశారు. అండ్ ఆల్సో పొమోగ్రనేట్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ ఇచ్చారు. సో తింటా ఉన్నాం. సో ఇది వచ్చేసి మా కాంప్లిమెంటరీ డిన్నర్ గైస్. క్రూజ్ లో వెజ్ ఉంది, నాన్ వెజ్ కూడా ఉంది. మనం ఇక్కడ తినలేం గైస్ అసలు. నాకైతే ఫుడ్ పెద్దగా నచ్చలేదు. ఈ జీరా రైస్ అయితే వేసుకొని, ఈ ముద్దపప్పు వేసుకొని, కొంచెం ఆవకాయ పెట్టుకొని తిన్నాం. అంటే మన ఇండియన్స్, అది కూడా మెయిన్లీ సౌత్ సైడ్ లో ఉన్న వాళ్ళకి పప్పు ఆవకాయ అదొక ఫ్లేవర్ అంతే. అది ఎక్కడ కనిపించినా తినేయాలనిపిస్తుంది. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి, మీరు చూస్తున్నారు కదా. చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నార్త్ వాళ్ళు అంటే మన దుబాయ్కి నైబర్ కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయో అందరు అక్కడ ఉన్నారనమాట. వాళ్ళందరూ సాటిస్ఫైడ్ గా తినాలని అనుకునే డిషెస్ అయితే ఉన్నాయి. బీఫ్ అయితే ఎక్కువ చూసాను గైస్ నేను దుబాయ్లో. అసలు టచ్ కూడా చేయలేదు. చికెన్ కొంచెం అటు ఇటు చూస్తే ఫిష్. అంతకు మించి ఎక్స్ట్రాగా ఏం నేను ట్రై చేయను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తవి ట్రై చేయాలంటేనే చిరాకు అనమాట. అలవాటైన ఫుడ్సే నేను తింటా. మా ఆయన అయితే అన్ని కొంచెం ట్రై చేశారు. ఇది నా ఆత్రం ఏంటంటే మొత్తం అందరు తినేస్తారేమో మళ్ళీ దొరకదని చెప్పేసి వెళ్ళి కక్కుర్తితో మొత్తం వేసుకొని వచ్చేసా. మొత్తం వేస్ట్ చేసేసాను. ప్రశాంతంగా తినింది మాత్రం ఇదే గైస్. ఈ వెజ్ బిర్యానీ, ఒక సమోసా, ముద్దపప్పు, ఆవకాయ వేసుకొని తిన్నాను. ఈ మిగిలిన ఈ సలాడ్ అది ఇది ఏంటంటే ఆకలితో ఉన్నాం కదా, ఏదో అది తినాలి ఇది తినాలి కళ్ళకు కనిపించింది అంతా వేసుకొని వచ్చేసాను. సో అలాగా మెల్లిగా ఎలాగోలాగా కానిచ్చేసాము డిన్నర్. పైన టెర్రస్ అంటే క్రూజ్ కి పైన టెర్రస్ ఉంటది, పైన కూడా కూర్చుంటారు. కానీ వాళ్ళకి కాస్ట్ వేరే ఉంటది, కింద కాస్ట్ వేరే ఉంటది అనమాట. పైకి వచ్చాం గైస్ తినేసి. బయట ఎలా చల్లగాలి పీలుద్దాం అని చెప్పేసి పైకి వచ్చాము. ఈ బిల్డింగ్స్ అయితే అసలు సూపర్ గా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. చాలా హైట్ అయితే ఉన్నాయి గైస్ అన్ని బిల్డింగ్స్. అండ్ ఏంటంటే మినిమం ఇక్కడ 100-150 ఫ్లోర్స్ అన్నది వీళ్ళకి మినిమం అనుకుంటా. చాలా హైట్ ఉన్నాయి. అండ్ మనకి కనిపించే వీల్ ఉంది చూడండి, దీని పేరు వచ్చేసి ఎయిన్ దుబాయ్ ఫెర్రీస్ వీల్ అంట. అంత పలకడం మనకి రాదు కాబట్టి సింపుల్ గా జైంట్ వీల్ అక్కడ తిరిగేటప్పుడు కూడా నేను అదిగో జైంట్ వీల్ అని చెప్తా ఉండేదాన్ని. సో ఈ జైంట్ వీల్ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ జైంట్ వీల్ అనమాట. ఈ టాప్కి వెళ్ళి నిలబడి చూస్తే మనకి దుబాయ్ అంతా కనిపిస్తుంది. నాకైతే మేక్ మై ట్రిప్ వాళ్ళు అది ఇంక్లూడ్ చేయలేదు కాబట్టి మేము పోలేదు గైస్.
మీరు మాత్రం అక్కడ వెళ్తే అది మిస్ అవ్వకండి గైస్. దాని కాస్ట్ వచ్చేసి పర్ హెడ్ 145 dirhams అనమాట. అంటే మన ఇండియన్ రూపీస్లో 3600 దాకా పడుతుంది. సో మనకి తినేసిన వెంటనే టెర్రస్ పైన షో ఉంది గైస్. ఇదే స్టార్ట్ అయిపోయింది షో. ఏంటంటే ఇతను మనకి ఈ కల్చరల్ షో ఒకటి ఉంటుంది దుబాయ్ వాళ్ళది. ఏంటంటే తిరుగుతానే ఉంటారు. తను అసలు చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఈ స్టార్ట్ నుంచి ఎండింగ్ దాకా ఏంటంటే తను చేసిన యాక్టివిటీస్ మొత్తం చూపిస్తానే ఉంటారు, తిరుగుతానే ఉంటారు. కానీ చాలా సూపర్ అసలు. కొంచెం సేపు తర్వాత చూడండి, నేనైతే షాక్ అయిపోయాను. ఎందుకంటే మొత్తం లైట్స్ ఆఫ్ చేసేసి రేడియం కైండ్లో చాలా సూపర్గా ఉండింది. ఇక్కడైతే మ్యూజిక్, ఎగ్జాక్ట్ మ్యూజిక్ అయితే మేము కాపీరైట్స్ పడతాయని చెప్పేసి వేరే మ్యూజిక్ పెట్టాము. సో దీన్ని టనోరా డాన్స్ అని చెప్తారు గైస్. చాలా సూపర్ గా ఉంది, ఎక్సలెంట్ అసలు. నేను మీకు ఇందాక ఒకటి చెప్పాను కదా, మాకు ఈ ట్రిప్లో ఈ టైంలో రావడం వల్ల మాకు డ్రోన్ షో అనేది మాకు ఫ్రీగా కలిసి వచ్చింది. ఇది జనవరి 11th వరకు ఉంటుందంట. సో మేము వెళ్ళిన టైంలో మాకు డ్రోన్ షో అనేది లక్కీగా మాకు కలిసి వచ్చింది. మొత్తం టోటల్గా 1000 డ్రోన్స్ వాడతారంట ఈ యాక్టివిటీకి. ఒకసారి చూడండి. గైస్ ఇది చూస్తున్నారా, దుబాయ్ డ్రోన్ షో. అసలు డ్రోన్స్ లో నుంచి ఇలాగా క్రాకర్స్ టైప్ లో ఇలా రావడం అయితే నేను సూపర్ ఎక్సైటెడ్. అసలు సిటీ ఆఫ్ డ్రీమ్స్ అసలు ఎక్సలెంట్. చాలా 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 అసలు కన్నుల విందుగా ఉంది. ఎవరైతే ఈ టైంలో వెళ్తున్నారో వాళ్ళకి మీరు ఈ వీడియో అయితే సజెస్ట్ చేయండి. జనవరి 11th దాకా అయితే ఈ డ్రోన్ షో అవైలబుల్ ఉంటుందంట దుబాయ్లో. ఎక్సలెంట్ గైస్. అసలు ఈ చెప్పలేం దీని గురించి, మీరు చూడాల్సిందే. గైస్ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా, జేబిఆర్ బీచ్. అదే ఇదంతా మ్యాన్ మేడ్ అన్నమాట. ఇక్కడ 8 to 10 అయితే నైట్ టైమ్ డ్రోన్ షో ఉంటుంది గైస్. మీరైతే ఇప్పుడు ఇదైతే చూసేయండి. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ టైంలో దుబాయ్కి ట్రావెల్ అవుతుంటే మాత్రం కంపల్సరిగా వాళ్ళకి సజెస్ట్ అయితే చేయండి. ఈ టైమ్స్లో మాత్రం అక్కడ అవైలబుల్గా ఉండమని. లేకపోతే ఈ మంచి వర్త్ఫుల్ షో అయితే మిస్ అయిపోతారు. ఇందాకేమో ఫ్రేమ్ వచ్చింది, దుబాయ్ ఫ్రేమ్. ఇప్పుడేమో దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం. ఇంకా ఈ అంటే ఫ్లైట్ లో ఇలా వస్తే యుఏఈ అంటే మన దుబాయ్ లో ఇవన్నీ సైట్ సీయింగ్ ప్లేసెస్ అంటే పాపులర్ ప్లేసెస్ అన్ని చూపిస్తున్నారనమాట.
ఎక్సలెంట్. ఇదొచ్చేసి నాకు తెలిసి ఫెరారీ వరల్డ్ గురించి ఈ కార్ అయితే వేస్తున్నాడు. బ్యాక్ సైడ్ చూసారా అక్కడ మన జెయింట్ వీల్ కలర్ఫుల్ గా అసలు మెరుస్తానే ఉంది. సో ఇదైతే ఫెరారీ వరల్డే గైస్. ఇది ఫర్ ష్యూర్ ఇది ఫెరారీ వరల్డ్ ఇదే. చాలా బాగుంది. నెక్స్ట్ ది ఫెరారీ కార్ నుంచి ఎక్కడికి ఏం వేస్తారో చూద్దాము. వావ్! ఇదైతే మెట్రో. మెట్రో ఈ డ్రోన్ కూడా చూడండి అసలు ట్రైన్ కదులుతున్నట్టే ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతున్నట్టు అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వీళ్ళు ఎవరైతే డ్రోన్ మేనేజ్ చేస్తున్నారో. వావ్! ఇదైతే రోబో హ్యాండ్స్ అనుకుంటా. ఇలా కలిస్తే మగధీరలాగా షాక్ కొడుతుందేమో. చాలా బాగుంది అసలు ఎక్సలెంట్. ప్రతి ఒక్కరు వీడియోస్ లో షూట్ చేస్తానే ఉన్నారు గైస్, చూస్తున్నారు కదా అసలు ఎక్సలెంట్. ఇదైతే అసలు ఎక్సలెంట్. అబ్బబ్బబ్బబ్బా వావ్ సూపర్. ఈ షో డైలీ 2 టైమ్స్ ఉంటుంది. 8 o'clock ఒకటి, 10 o'clock ఒకటి. ఇది జేబిఆర్ బీచ్ బ్లూ వాటర్స్ అంటారు దీన్ని. వావ్! వెనకున్న జెయింట్ వీల్ మళ్ళీ ఇతను డ్రోన్ తో కూడా జెయింట్ వీల్. అసలు వీళ్ళిద్దరు ఏంటి పోటా పోటీగా వేసుకుంటున్నట్టు ఉన్నారు. కలరింగ్ లైటింగ్ కూడా చూడండి సేమ్ అదే ప్యాటర్న్ లో వస్తుంది. అక్కడ జెయింట్ అసలు జెయింట్ వీల్, ఇదేమో డ్రోన్ ది జెయింట్ వీల్. సూపర్. అబ్బబ్బబ్బబ్బా ఎక్సలెంట్ గైస్. అసలు ఇద్దరికి తగ్వర్ లాగా జరుగుతుంది. చాలా చాలా బాగుంది అసలు. ఎక్సలెంట్ అసలు. ఫస్ట్ టైం మాకు ఈ డ్రోన్ షో. నేనైతే అసలు మాటల్లో చెప్పలేను గైస్. నిజంగా వర్తి అంటే వర్తి, చాలా వర్తి. ప్లస్ ఫ్రీ. అయిపోయింది గైస్ మా సైట్ సీయింగ్ ఫస్ట్ డే మొత్తం సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేసాము. గోయింగ్ బ్యాక్ టు హోటల్ అన్నమాట. ఎక్సలెంట్ అసలు చెప్పలేం. దుబాయ్ అంటే ఇంకా దుబాయ్. ప్లస్ నైట్ వ్యూ మాత్రం ఒక లైట్స్ కానీ, ఆ బిల్డింగ్స్ కానీ
వావ్! అసలు సూపర్ అసలు. సో డే 1 ఇలాగా అయిపోయింది గైస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ వ్లాగ్స్. ప్లీజ్ మాకైతే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఓకే బాయ్.